దేవుని రుణం ఎలా తీర్చుకోవాలి? ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉంటే వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకోవాలని పెద్దలు చెబుతారు. ఇంతకీ రుణం అంటే ఏమిటి? రుణం అంటే తెలిసిన వారి దగ్గర, బంధుమిత్రుల దగ్గర అప్పు చేయడమని చాలామంది అనుకుంటారు. కానీ అనుబంధాల రుణం మాట అలా ఉంచితే రుణానుబంధాలలో మొదటిది దేవరుణం. జీవరాశిలో ఉత్తమమైన జన్మ కలిగి ఉన్నవాడు మనిషి మాత్రమే. మనిషికి మాత్రమే మనస్సు, మేధస్సు ఉన్నాయి. ఇంత ఉత్తమమైన జన్మనిచ్చిన దేవుడికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి జన్మను మాత్రమే ఇవ్వలేదు, ప్రకృతిని ప్రసాదించాడు. జీవితంలో కావలసినవన్నీ ఇచ్చాడు. నలుసంత గింజలో వటవృక్షాన్ని ఇమిడ్చాడు. మన శరీరానికి మించిన అద్భుతం ఈ సృష్టిలోనే లేదు. కనుక మానవ జన్మను సక్రమంగా వినియోగించుకుంటే సుఖం, సౌఖ్యం, జన్మ సార్థకం అవుతుంది. దేవరుణం ఎలా తీర్చుకోవాలి? దేవుని రుణం తీర్చుకోవడం అంటే సంపదలేం సమర్పించనవసరం లేదు. నిర్మలమైన మనస్సుతో దేవుడిని ఆరాధిస్తే చాలు. అలాగే రోజు సంధ్యావందనం, అప్పుడప్పుడు యజ్ఞకర్మ ఆచరించాలి. ఇలా యజ్ఞకర్మ చేయడం వల్ల మానసిక శాంతి కలగడంతో పాటుగా కాలుష్యం నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొడతాయి. దీనితో అతివృష్టి, అనావృష్టి సమస్యలు రావు. అందుకే యజ్ఞ యాగాదులు చేయడం వల్ల దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.